తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు చాలా ప్రశాంతంగా ముగిశాయి. ఇప్పుడు ఓటింగ్ జరిగిన శైలిని మూడు పార్టీలు విశ్లేషణ చేసుకుంటున్నాయి. పోలింగ్ సరళితో కాంగ్రెస్ బీజేపీలో జోష్ కనిపిస్తుండగా బీఆర్ఎస్ నేతలను పూర్తి నీరసం ఆవహించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందిస్తారు. నగేష్, చెప్పండి, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలైతే ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీ అంచనాలు ఆ పార్టీకి ఉన్నాయి? సో దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి నాగేష్? తెలంగాణలో ఎంపీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్లో ఫుల్ జోష్ కనిపిస్తుంది. 10 నుంచి 12 సీట్లు కాంగ్రెస్ ఇవాళ జరిగిన పోలింగ్ సరళిని బట్టి 10 నుంచి 12 సీట్లు గెలుస్తామని చెప్పి వాళ్ళు విశ్లేషించుకున్న పరిస్థితి. అలాగే బీజేపీ 4 నుంచి 6, బీఆర్ఎస్ 1, ఎంఐఎం 1 అనేది ప్రస్తుతం వస్తున్న ఇన్పుట్స్. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటి వరకు 61.16% ఓటింగు సాయంత్రం 6 గంటల వరకు వచ్చిన ఇన్పుట్స్. వికాస్ రాజు గారు రేపు మార్నింగ్ 10 గంటలకు పూర్తిగా ఎంత శాతం ఓటింగ్ జరిగిందనేది బయటకు చెప్తున్నారు. ఇక 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎన్నిక జరిగింది. అలాగే కంటోన్మెంటు అభ్యర్థి ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన ఎన్నిక జరిగింది. మొత్తానికైతే 17 మందికి సంబంధించిన ఎవరైతే విశ్లేషణ చూస్తే కనుక ఆదిలాబాద్లో ఆత్రం సుగుణ, అలాగే బీజేపీ నుంచి గోడెం నగేష్, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు, ఈ ముగ్గురి మధ్య పోటీ కనుక చూస్తే ఆత్రం సుగుణ అలాగే గోడెం నగేష్ మధ్య ప్రధాన పోటీ ఉంది. ఆత్రం సుగుణకే హెడ్జ్ ఉంది. అంటే ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ బట్టి అలాగే గతంలో జరిగిన ప్రచార సరళిని బట్టి ఆత్రం సుగుణ బయటపడే అవకాశం కనిపిస్తుంది. పెద్దపల్లిలో వంశీకృష్ణ, అలాగే బీజేపీ నుంచి గోమా శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. కొప్పుల ఈశ్వర్ లాస్ట్ టైమే ఎమ్మెల్యేగా ఓడిపోయిన పరిస్థితి మన ధర్మపూర్ నుంచి. గోమాస శ్రీనివాస్ బీజేపీ క్యాండిడేట్గా వచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి వెళ్ళిన పరిస్థితి. ఇక్కడ వంశీకృష్ణకు హెడ్జ్ ఉందని చెప్పచ్చు. వంశీకృష్ణ వాళ్ళ తండ్రి కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఉన్నారు, వాళ్ళ పెద్దనాన్న కూడా బెల్లంపల్లి వినోద్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మొత్తానికైతే వంశీకృష్ణకు గతం నుంచి, ఎందుకంటే వాళ్ళ తాతయ్య గుడిసెల వెంకటస్వామి అక్కడి నుంచే చాలాసార్లు గెలుపొందారు కాబట్టి వంశీకృష్ణకు ఈసారి హెడ్జ్ కనిపిస్తుంది. అలాగే కరీంనగర్ నుంచి వెలిచాల రాజేంద్రరావు, అలాగే బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు, వినోద్ కుమార్ బోయిన్పల్లి మాజీ ఎంపీ ఉన్నారు. ఇక్కడ చూస్తే కనుక బండి సంజయ్ అలాగే వెలిచాల రాజేందర్రావు మధ్య ప్రధాన పోటీ కనిపిస్తుంది. వినోద్ కుమార్ 3వ ప్లేస్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా చూస్తే బండి సంజయ్ హెడ్జ్లోకి వెళ్ళాడని చెప్పచ్చు. అంటే గతంలో సిట్టింగ్ ఎంపీగా ఉండడం కూడా కొంత అనుకూల అంశంగా కనిపిస్తుంది. రాజేందర్రావు కొత్త అభ్యర్థి కావడం కొంత మైనస్ మనకు కనిపిస్తుంది. నిజామాబాద్ జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీలో ఉన్నారు. అలాగే సిట్టింగ్ ఎంపీ అరవింద్ ఉన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ నుంచి, అంటే ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి వచ్చారు, ఎంపీగా పోటీ చేస్తున్నారు. ప్రధానంగా అరవింద్ జీవన్ రెడ్డి మధ్యనే ప్రధాన పోటీ